నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన శంఖుతీర్థం ధారావాహికం నుండి 15వ భాగం వినేద్దామండి. ఆశ్రమానికి తిరిగి వచ్చిన వందనాదేవి వెక్కెక్కి పడి ఏడుస్తూ ఉంటే లక్ష్మీదేవి ఆశ్చర్యపోయింది. ఏమిటమ్మా వందన అని బొజ్జగించి అడిగింది. వందనాదేవి దాచుకోలేకపోయింది. అన్ని విషయాలు సవిస్తారంగా చెప్పేసింది, మరింత వెక్కెక్కి పడి ఏడుస్తూ. అంతా విన్న లక్ష్మీదేవి తేలిగ్గా నవ్వేసింది. ఇంత మాత్రానికే ఆడవాలా? వాడి కోపం ఏంటి? నేను వెళ్ళి కనుక్కుంటానులే ఓసారి అంది. ఇంతలో అర్జున్ రెడ్డి వచ్చాడు ఏవేవో సరుకులతో. ఏమిటి విశేషాలు? యథాలాపంగా అడిగింది లక్ష్మీదేవి. పెద్ద విశేషమే ఉంది, మనం ఊరుకుంటే దేవుడు ఊరుకోవద్దు అన్నాడు చెమట తుడుచుకుంటూ పై మీద కండువాతో దులిపి కూర్చుని. ఏం జరిగింది? కుతూహలంగా అడిగింది లక్ష్మీదేవి. ఏం జరగాలో అదే జరగబోతోంది. అందరి నెత్తిన ఆడు కొడితే ఆడి నెత్తి దేవుడు కొట్టబోతున్నాడు అన్నాడు అతను. ఇంతకు ఏం జరిగింది అన్నయ్య? ఆత్రంగా అడిగింది వందనాదేవి. లక్ష్మీదేవి కూడా కలవరంతో అతడు చెప్పేదానికి ఎదురు చూడసాగింది. మంగమ్మకు వారం రోజుల నుండి జ్వరంగా ఉందట. పట్నం నుండి రంగునీళ్ళయ్యో తెప్పించి ఇస్తున్నాడట ఇన్నాళ్ళు. రాత్రి నుంచి ఎక్కువైపోయిందట. వాంతులు ఉష్ణం ఊనట. బ్రతకదంటున్నారు. పోనీ ఇప్పుడైనా ఆడికి బుద్ధుందా? ఊళ్ళో డాక్టర్ ఉన్నాడు, పైపెచ్చు మేనల్లుడు, కాస్త చూపించకూడదు? ఇలాంటప్పుడు ఆ కక్షలు బండి సిద్ధం చేస్తున్నారు, పట్నం పోతారట అన్నాడు. అయ్యో అయ్యో, ఏది దారి? వీళ్ళ కక్షలు నాశనం అవ్వా, మధ్యన పిల్ల ప్రాణాలు తీస్తారు కాబోలు కంట తడి పెడుతూ ఆందోళనగా అంది లక్ష్మీదేవి. అత్తయ్య, ఒకసారి వెళ్దామా మనం? ఏడ్చేయటానికి సిద్ధంగా ఉంది వందన గొంతు. ఎక్కడికి? కోపంగా ఉంది అర్జున్ గొంతు. అలాగనకన్నయ్య, ఇప్పుడే కదా అన్నావు, కక్షలు కావేశాలు ఇటువంటప్పుడా అని అంటూనే ముందుకు నడిచింది వందన. అవును, ఇలాంటి ఆపద సమయంలో చూడకుండా ప్రాణాలు నిలబడవు నాకు అంటూనే లక్ష్మీదేవి వందనను అనుసరించింది. కోపంగా హుంకరిస్తూ వాళ్ల ముందుగా పెద్ద పెద్ద అంగలు వేస్తూ నడిచిపోయాడు అర్జున్. ఒరే చౌదరి, ఎంత పని జరిగిందో చూసావా? అర్జున్ రెడ్డి గావు కేక విని చక్రధరం, అతడి దగ్గరే ఉన్న కాంపౌండర్, నర్సు, పేషెంట్లు అందరూ ఉలిక్కిపడ్డారు. ఏమిటన్నట్టు చూశాడు చక్రధరం. అక్కడ మీ మామ కూతురు మంగ చచ్చిపోతుందట. వీళ్ళకేదో మహా ఆపద వచ్చినట్టు పరుగు పెడుతున్నారు. అమ్మా వందన అక్కడికి. అసలే ఇక్కడ కాక అక్కడ వాలటం లేదు కదా. ఎవళ్ళేమైతే వీళ్ళకెందుకు చెప్పు? ఇది మనకెంత అవమానం అన్నాడు. చక్రధరం నిర్ఘాంతపోయాడు. మంగ? ఏమైంది మంగకి? ఏమో, ఎవడు చూడొచ్చాడు? వారం రోజుల నుంచి ఏదో రోగమట. మందుకు మన దగ్గరికి రావటానికి వాళ్ళకి నామోష్ అయ్యింది. వీళ్ళు వాళ్ళింటికి పరిగెట్టడానికి అభిమానం లేకపోయింది. చాలా కోపంగా ఉంది రెడ్డి ధోరణి. చక్రధరం అదేం వినిపించుకోలేదు. ఆత్రంగా కూర్చున్న చోటు నుండి లేచాడు. నర్స్, నా బాక్స్ తీసుకురా, త్వరగా రావాలి నాతో. కాంపౌండర్, త్వరగా హాస్పిటల్ మూసేసి నువ్వు కూడా రా, మేము వెళ్తూ ఉంటాం అన్నాడు. ఎందుకురా పిలవని ఈ పేరంటానికి నీకు సిగ్గులేదు అన్నాడు అర్జున్ రెడ్డి. వద్దు రెడ్డి, కోపం తెచ్చుకోకు అంటూనే సాగిపోయాడు చక్రధరం. దారిలో శేషారెడ్డి ఎదురయ్యాడు. ఈ కొత్త విషయం విని అతడు నిర్ఘాంతపోయాడు. ఏమిటలా వెళ్లటంలో అర్థం? కొంచెం కోపంగానే అడిగాడు శేషారెడ్డి. వడివడిగా నడుస్తున్న చక్రధరం ఆగాడు. రెడ్డి, విరోధాలు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. కానీ ప్రాణం వస్తుందా? మనకు విరోధాలు, కానీ లోకం ఏమిటో తెలియని పసిపిల్ల, అభమో శుభమో ఎరగని అమాయకురాలు. మంగపై నాకేం కోపం చెప్పు అన్నాడు శేషారెడ్డి భుజంపై చెయ్యి వేస్తూ. వెళ్ళు, చెప్పు దెబ్బ కొడతాడు. అయినా మీరు ఒకటి కాకపోతారా? మధ్యన ఉన్నవాళ్ళం ఎలాగో మధ్య వాళ్ళమే అవుతాం నిష్ఠూరంగా అన్నాడు శేషారెడ్డి. చిరునవ్వుతూ అన్నాడు చక్రధరం. రెడ్డి, కోపం వచ్చే మాటే గాని ప్రస్తుతం అందుకు ఆస్కారం లేదు. డాక్టర్నే ఉండి నిష్కారణంగా ఒక ప్రాణం, అందులోనూ దగ్గర బంధువు ప్రాణం పోతుంటే చూడగలనా? మావయ్య హారతి పడతాడో చెప్పు దెబ్బ కొడతాడో నేను ఆలోచించలేదు, ఆలోచించను కూడా. ప్రస్తుతం మంగ ప్రాణం కోసం పోరాడాలి అంతే. అందుకు ఏమైనా భరించదలుచుకున్నాను. నువ్వు కూడా వస్తే సంతోషిస్తాను. శేషారెడ్డి మరి మాట్లాడలేదు, మౌనంగా అనుసరించాడు. నువ్వెప్పుడేం చేస్తే కాదన్నాం గనక అన్నాడు వెనకనే వస్తున్న అర్జున్. ఎందుకొచ్చారు? నా బిడ్డ చచ్చిపోతూ ఉంటే సంతోషిద్దామనా? ఏడ్చి ఎరుపెక్కి ఉన్న కళ్లల్లో క్రోధం తాండవమాడుతూ ఉండగా పెద్ద గొంతుతో అరిచింది రుక్మిణి. ఆ మాటలకు వందనాదేవి, లక్ష్మీదేవి లెక్క చేయకుండానే రోగి మంచం దగ్గరికి చేరారు.
మంగ వచ్చే ఏడుపును ఆపుకుంటూ మంగ పక్కలో కూర్చుని తలని మురుతున్న వందన చెంప చెళ్ళుమనిపించింది రుక్మిణి చెయ్యి. పిన్ని అంతకంటే వందన మాట్లాడలేకపోయింది. లక్ష్మీదేవి కొయ్యబారి చూడసాగింది. దాని జీవితానికి అడ్డొచ్చి నాటకం ఆడుతున్నదే కాక దానిని దగ్గరుండి సాగనంపాలని వచ్చావా? నడు బయటికి. నీ పాడు శకునమైతే నా బిడ్డ బ్రతకపోయినా బతకదు. ఎందరిని మింగి బతికావు నువ్వు, ఇంకా ఎందరిని మింగదలుచుకున్నావు? అంతలో బండి కట్టించి సిద్ధంగా పెట్టి లోపలికొచ్చిన రామయ్య వీళ్ళిద్దరిని చూసి ఉగ్రుడైపోయాడు. ఎందుకు ఈ పిశాచాలు నా గడప తొక్కాయి? నిల్చున్న పళంగా బయటికి గెంటరా అన్నాడు నౌకరుతో. గెంటనవసరం లేదు, బుద్ధి లేక వచ్చిన వాళ్ళు వాళ్లే వెళ్ళగలరు వచ్చినట్టే. గంభీరంగా వినవచ్చిన ఆ మాటలకు అందరూ వెనుతిరిగి చూశారు. చక్రధరం నిలబడి ఉన్నాడు. వందన, అమ్మా మీరు ఇంటికి వెళ్ళండి అన్నాడు. వెళ్తాను పిన్ని, నేను వెళ్ళిపోతాను, శాశ్వతంగా పోతాను ఈ లోకం నుంచి. నేను పోయే పక్షంలో మంగ బ్రతికెట్టయితే తప్పకుండా చచ్చిపోతాను అంటూ పరిగెత్తసాగింది వందన. అందరూ నిర్ఘాంతపోయారు. అయితే చావే చావు అక్కసుగా అంది రుక్మిణి. నువ్వెందుకు వచ్చావురా నా ఇంటికి? నిన్ను ప్రాణాలతో పోనివను. రామయ్య చక్రధరం తలకు సూటిగా చేతికర్రెత్తాడు. కంగారుగా శేషారెడ్డి అతని తమ్ముడు మునుసుపై కలపడబోయారు. కానీ వారికి అవకాశం ఇవ్వకుండానే చక్రధరం ఎడంచెత్తు ఆ కర్రను పట్టి ఒక్క ఊపు ఊపు తోసిపారేశాడు. దానితో రామయ్య చేతి కర్రతో సహా వెళ్ళి అంత దూరాన పడ్డాడు. ఒరే రెడ్డి, ఎవళ్ళో ఒకళ్ళు వెళ్ళి అమ్మను వందనను ఆశ్రమంలో కనిపెట్టుకుని ఉండండి. వందనను మళ్ళీ నాకు అప్పచెప్పే బాధ్యత మీదే సుమా. ఏ అఘాయిత్యమూ చెయ్యనివ్వకండి అని వగరుస్తూ చెప్పాడు చక్రధరం. ఇంకా అతడి నోట్లో మాట నోట్లో ఉండగానే శేషారెడ్డి వెళ్ళిపోతున్న అత్తాకోడళ్ల వెనక పరిగెత్తాడు. అర్జున్ రెడ్డి అక్కడే చక్రధరం పక్కనే అంగరక్షకుడిగా వెనక నిలబడ్డాడు, పులిలా చూస్తూ. క్రింద పడిపోయిన రామయ్య బాణంలా లేచాడు. చక్రధరం పైకి దూసుకొస్తూ, ప్రాణాల మీద ఆశతోనే వచ్చావుట్రా మళ్ళీ నా ఇంటికి అన్నాడు. మావయ్య మంగ మంచం వైపు నడుస్తూనే హుంకరించాడు చక్రధరం. నువ్వు ఆట్టే హంగామా చేస్తే లాభం లేదు. నిన్ను స్తంభానికేసి కట్టిపెట్టైనా మంగకు వైద్యం చేసి తీరుతాను. ఈ పల్లెల్లో ఎవరూ వైద్యలోపం వల్ల చావకుండా ఉండటానికి నేను ఇక్కడికి వచ్చాను. ప్రభుత్వం డబ్బు తింటున్నాను. నా కర్తవ్యం నుండి నేను ఎటువంటి పరిస్థితుల్లోనూ దూరం కాలేను. నేను నీ మేనల్లుణ్ణి కాదు, డాక్టర్ చక్రధరాన్ని అంటూ కళ్ళు లోతుకుపోయి స్పృహ తెలిసి తెలియని స్థితిలో నీరసంగా మంచానికి అంటుకు పడిపోయి ఉన్న మంగ నాడి పరీక్షించసాగాడు. రోషంగా మరేమో అనబోతున్న రామయ్యను రుక్మిణి రోధిస్తూ వారించింది. దేవుళ్ళ వచ్చాడు, నా బిడ్డ బతుకుతుందేమో. మీ కక్షలు నా బిడ్డ మీద చూపెట్టకండి, అతన్ని ఏమీ అనకండి, అంటే నా మీద ఒట్టే వైద్యం చెయ్యనివ్వండి అని భర్త కాళ్లకు చుట్టేసుకుంది. వీడు చేసేదేమిటే బోడి వైద్యం, పట్నం పోదాం, అక్కడ మంచి డాక్టర్లు బండి సిద్ధంగా ఉంది, సాయం పట్టండ్రా అన్నాడు రామయ్య. తాపీగా చెప్పాడు చక్రధరం. ఒరేయ్, ఎవ్వరూ ఇలా రాకండి, తెలుసుగా నా సత్తా. అతడి మాటలకు రామన్న వగైరా పరివార బృందం బెదిరిపోయి దూరంగా నిల్చున్నారు. పట్నం వెళ్ళక్కర్లేదు అత్తయ్య, ఇక్కడే తగ్గిపోతుంది, అతి నీరసం చేసేసింది అన్నాడు చక్రధరం. ఇచ్చిన ఆహారం వల్ల కక్కేస్తుండే, ఏం చెయ్యం మరి అంది రుక్మిణి కళ్ళొత్తుకుంటూ. రామయ్య ఏమనుకున్నాడో మరి మాట్లాడలేదు. మౌనంగా ఒక కుర్చీలో కూర్చుని చూడసాగాడు. చక్రధరం మంగకేదో ఇంజెక్షన్ చేస్తూ అర్జున్ అని పిలిచాడు. పిలవగానే శ్రీరామచంద్రుడి వద్దకు హనుమంతుడిలాగా ఏం ఆజ్ఞ అన్నట్టు చూస్తూ దగ్గరగా నిలబడ్డాడు అర్జున్ రెడ్డి. నువ్వు కాంపౌండరు వెళ్ళి నిల్చున్న పాటున పట్నంలో గవర్నమెంట్ హాస్పిటల్లోని సెలైన్ ఎక్కించే ఆపరేటర్స్ తేవాలి. 1 పౌన్ ఐస్ కొనుక్కురావాలి. త్వరగా త్వరగా తేవాలి. పరిగెట్టబోయాడు వెంటనే అర్జున్ రెడ్డి. ఇదిగో చూడు మళ్ళీ వెనక్కి పిలిచాడు చక్రధరం. మన వీడియో గారిని నేను చెప్పానని చెప్పి బ్రతిమాలి జీప్ తీసుకొని వెళ్ళండి. ఆయన్ను కూడా నా కోసం రమ్మన్నాన్న చెప్పి నీతో తీసుకువెళ్ళు. ఒక చోటి నుంచి ఇంకొక చోటికి అలా ఇవ్వరు, అది నేరం కూడా. కానీ ఆయన స్నేహితులు ఎవరైనా ఉంటే మొహమాటం కొద్దీ ఇవ్వచ్చు, మన అదృష్టం. వెళ్ళండి త్వరగా. రెడ్డి కాంపౌండరు నిల్చున్న పాటను పరిగెత్తారు. అయ్యో, నెత్తి నోరు బాదుకుంది రుక్మిణి భర్తను చూస్తూ. అతడేదో కావాలంటూ ఉంటే అలా బొమ్మల్లే కదలరేం, అస్తమానం పట్టణాలకు పరుగులాడతారు కదా ప్రతి చెత్త పని కోసం అరిచింది. ఒకసారి తల తడుముకుంటూ అటూ ఇటూ అయిష్టంగా ఇబ్బందిగా కదిలాడు రామయ్య. క్షణం అటు చూసి చక్రధరం అన్నాడు, వద్దు, ఆయన వెళ్తే జరిగే పని కూడా జరగదు. అందరికీ అపకారమే కానీ ఎవరితోనైనా నిజమైన స్నేహం ఉంటేనా నిష్కారణంగా ప్రతివాడి కొంప ముంచటం
విరోధం కొని తెచ్చుకోవటమును. నోరు ముయ్యరా, తెగవాగుతున్నావు అన్నాడు రామయ్య. ఉన్నమాట అన్నాను. మంగకు ఇంజెక్షన్ చేస్తూ అన్నాడు. ఆనాడు సమితి మీటింగులో మేమంతా తాపత్రయపడుతూ ఉంటే అదేదో మా ఇంట్లో పండుగలాగా అడుగడుగున మాకు అడ్డం తగిలావు. ఆనాడే శాంక్షన్ అయితే మన హాస్పిటల్ వృద్ధయి ఇలాంటి మంచి మంచి ఆపరేటర్స్లన్నీ మనకే ఉండును. ఒకళ్ళను ముష్టెత్తాల్సిన అవసరమే లేకపోను. పోనీ రోడ్డన్నా పడనిచ్చావా అంటే అదే లేదు. ఈ దిక్కుమాలిన గతుకుల రోడ్డు కాకపోతే హాయిగా రోగిని ఏ కష్టము లేకుండా కారులో ఆసుపత్రికి తీసుకుపోదాం. చేతులారా చేసుకున్న కర్మ అంటూ నుదురు కొట్టుకున్నాడు చక్రధరం. ఇలా మారుమూలల్లో పడి తల్లి కోసం బిడ్డలు, బిడ్డల కోసం తల్లి అలమటించరాదని, దిక్కుమాలిన చావులు ఉండరాదని ప్రభుత్వం ఇంత మంచి సౌకర్యాలు కలిగిస్తుంది. ఉన్న అవకాశాలను కూడా వినియోగించకపోతే ఎవరేం చేయగలరు అంటూ బాధగా నేలవైపు చూస్తూ కూర్చున్నాడు. వీళ్ళెప్పటికొస్తారో ఏమిటో అంటూ లేచి కాలుగాలిన పిల్లిలా అటు ఇటు తిరగసాగాడు చక్రధరం. సిగ్గుతోనో మరెందుకో దేనికి మాట్లాడకుండా తలవాల్చి కూర్చున్నాడు రామయ్య. చక్రధరం అదిలించటం వలన పైకి ఆడవకుండా నిశ్శబ్దంగా కళ్ళొత్తుకుంటూ కూర్చుంది రుక్మిణి. నౌకర్లు ఇరుగు పొరుగు ఒకరిద్దరూ చేరి ఆత్రంగా తిలకిస్తూ మెల్లని స్వరాలతో రుక్మిణికి ధైర్యం చెప్పసాగారు. నర్సు మంగ పక్కలో కూర్చుని తలొత్తసాగింది. మధ్య మధ్య 1-2 సార్లు చక్రధరం ఏవేవో కలిపి మంగ గొంతులో పోశాడు. కానీ ఒక్కటి ఇమడలేదు. వెంటనే వాంతి అయిపోతోంది. రాత్రి 7 గంటలు దాటిపోయింది. చక్రధరం కబురంపగా ఎక్కడి నుంచో రెడ్డి ఇంటి నుంచి కావచ్చు ఒక పెట్రోమాక్స్ లైట్ వచ్చింది. ముందుగా కరణం ఇంటికి కబురంపితే అతడు మాట్లాడనే లేదని తెలిసింది. నిర్లిప్తంగా నవ్వుకుంటూ స్వాగతంలాగా పైకి అన్నాడు చక్రధరం. చక్కటి స్నేహితులు, చావు బతుకుల్లో కన్నెత్తి చూడని వాళ్ళు. రోషంగా తలెత్తాడు రామయ్య. వాళ్ళ సంగతి అటుంచరా, అసలు నీ నాటకం ఏంటో నాకు అర్థం కాకుండా ఉంది. ఇట్లాగే జాప్యం చేసి చేసి ప్రాణం కాస్త గుటుక్కు మనిపించాలనే ప్రయత్నంలో ఉన్నట్టున్నావే నువ్వు అన్నాడు. అతడు అలా అంటూ ఉండగానే కంపౌండర్ ఐస్తో ప్రవేశించాడు. ఇంత ఆలస్యమైందే ప్రశ్నించాడు చక్రధరం. ఏం చేయమంటారు, చూస్తూనే ఉన్నారుగా. ఒక పక్కన హోరున వాన, అసలంతా బాగుంటేనే ఈ దిక్కుమాలిన రోడ్డు మీద గతి ఉండదు. ఎలా తడిసి మొదలైపోయావో చూసారా అంటూ ఐస్ చేతికిచ్చాడు. అంతలో తడిసిన బట్టలతో చాలా అలసిపోయినట్లున్న ముఖాలతో అర్జున్ రెడ్డి ఆఫీసులో ప్రవేశించారు. ఆ వెనకనే వస్తున్న డాక్టర్ శేఖర్ను చూసి ఆశ్చర్యపోయాడు చక్రధరం. ఇద్దరూ ఒక్క క్షణం చిరునవ్వులతోనే ఒకరినొకరు పలకరించుకున్నారు. కానీ మరుక్షణంలోనే పరిస్థితి గుర్తుకు తెచ్చుకుని గంభీరంగా మారిపోయారు. త్వరగా సామాగ్రి అంతా అమర్చి సీసాలో సెలైన్ పోసి మంగ కుడిచేతి నరానికి ఎక్కించడం ప్రారంభించారు. ఎవ్వరికీ నిద్రాహారాలు లేవు. క్షణానికి నాడి పరీక్షించి ముఖముఖాలు చూసుకోసాగారు చక్రధరం శేఖరం. ఏవేవో మందులిస్తూనే ఉన్నారు. అర్ధరాత్రి గడిచింది. మంగకు స్పృహ లేదు. అంతకంతకు అందరికంటే చక్రధరం మాత్రమే ఎక్కువగా ఉంది. బయట హోరున ఉరుములతో పిడుగులతో వాన. ఎన్నో చావులు చూసినవాడు, అనేక రోగుల బాధలు చూసినవాడు. అసలు వైద్య విద్యయే చచ్చిన శరీరాల పరిశీలనతో ప్రారంభమవుతుంది. అయినా చక్రధరం మనసు విపరీతంగా చెలించసాగింది. ఒక పక్క వైద్యం చేస్తూనే మరొక వంక మానవ జీవితపు క్షణభంగురత్వం గురించి ఆలోచిస్తూ వ్యధాపూరిత హృదయుడు కాసాగాడు. చాలాసేపు గడిచాక చైతన్యరహిత స్థితిలో ఉన్న మంగ ఒక్కసారి కదిలింది. ముఖంలో కొంత మార్పు తేటదనము కదిలాయి. అబ్బా, ఇక ఈ చెయ్యి వదిలేయండి అంటూ కళ్ళు తెరిచింది. అందరి వదనాలు ఒక్కసారిగా ఆనంద విస్ఫారితాలయ్యాయి. ఉండు, చెయ్యి కదపకు, మరి కొంచెంసేపు ఓపిక పట్టు, చెప్పిన మాట విను అన్నాడు చక్రధరం నోట్లో మందు పోస్తూ. శేఖర్ మంగ చేయి పట్టుకుని ఉన్నాడు కదలకుండా. నా తల్లి లేచి అమ్మా, ఒంట్లో బాగుందా అంటూ రుక్మిణి మంగ తల నిమురుతూ ఆనంద భాష్పాలు ఉలికించింది. త్వరగా గ్లూకోజ్ వాటర్ కలిపి తీసుకురా అత్తయ్య అన్నాడు చక్రధరం. నిమిషాల మీద తెచ్చింది రుక్మిణి. ఆ నీళ్లను ఒక్కో చెంచాడు రోగి నోట్లో పోయసాగింది నర్సు. సెలైన్ ఎక్కించే పని పూర్తిగా ముగిసింది. ఆపరేటర్స్ అంతా తీసేసి భద్రపరిచాడు చక్రధరం. కంపౌండర్కి ఏదో చెప్పగా అతడు వెళ్ళిపోయి తిరిగి 15 గంటలో మందు సీసాతో ప్రత్యక్షమయ్యాడు. ఈ మందులు 2 గంటలకు ఒకసారి ఇవ్వండి అత్తయ్య, 4 మోతాదులు. ఏమైనా తేలిక ఆహారం కూడా మితంగా ఇవ్వచ్చు. ఇక పర్వాలేదు, మేము వెళ్తాం అంటూ లేచాడు చక్రధరం. అయ్యో, వెళ్ళిపోతారా? నువ్వు వెళ్తే నాకు అసలు ధైర్యమే ఉండదు. ఇక్కడే కాఫీలు తీసుకుని ఉండిపోండి బాబు అంది రుక్మిణి.
ఇకేం పర్వాలేదు అత్తయ్య, కాఫీల విషయానికి కాదు మేము వెళ్ళటం. ఇక ఆసుపత్రికి కూడా రోగులు వస్తారు, వాళ్ళని చూడాలి. ఈ సామానంతా తిరిగి భద్రంగా పంపాలి. వీలు చూసుకుని ఎప్పుడో ఒకసారి అక్కడికి వెళ్ళి ఆ పట్టణంలోని గవర్నమెంట్ డాక్టర్లకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి, అడగంగానే పంపించినందుకు అంటూ నడవబోయే కంపౌండర్, నర్సు నడవాలి, రండి శేఖరం గారు అంటూ కదలబోయాడు. చక్రి నీరస స్వరంతో పిలిచింది మంగ. ఏం మోహిని, ఏం కావాలి? మంచం దగ్గరగా నడిచాడు. నువ్వేనా నన్ను బ్రతికించావు? ఎలా వచ్చావు అసలు ఇక్కడికి? ఆశ్చర్యంగా దీనంగా కృతజ్ఞతతో ఉన్నాయి మంగచూపులు. అంతవరకు పిడిరాయిలా కదలక మెదలక కూర్చున్న రామయ్య కస్సుమంటూ లేచాడు. ఏంటే తల్లి కూతురు అంతగా కాళ్ళు ఒత్తేస్తున్నారు వాడికి? దానికి ఆయి ఉంది, బ్రతికింది అంతే. మధ్య వాడి ఘనతేంటి? ఒక మూల కూర్చుని కునికిపాట్లు పడుతున్న అర్జునరెడ్డి రోషంగా లేచాడు. తెలుసు నువ్వు అంతకంటే గొప్ప మాట అనవని. హోరును కురిసే వానలో నేను పట్నం పరిగెత్తి పరికరాలన్నీ పట్టుకొస్తే డాక్టర్ బాబు తెల్లవారులు కూర్చుని సేవ చేసి బతికిస్తే ఇదే నువ్వు వాడాల్సిన మాట. ఒక్క మంచి మాట మాట్లాడితే నీ బ్రతుకే నామోషి వస్తుందయ్యా అన్నాడు. రెడ్డి తీవ్రంగా చూపులతోనే మందలించాడు చక్రధరం. మన ధర్మం మనం నెరవేర్చాము, మనకు కృతజ్ఞతలు పొగడ్తలు అక్కర్లేదు, నడువు పోదాం అన్నాడు. ఏమయ్యో ఈ మునుసుబు, ఎప్పటికైనా నీకు మేమే దిక్కు, జ్ఞాపకం ఉంచుకో. ఆ పార్టీలు కరణాలు నిన్ను ఉద్ధరించరు అని బలంగా కర్ర నేలకేసుకొట్టి మీసం మెల్లేస్తూ కదిలాడు అర్జున్. రండి చక్రధరరావు గారు అంటూ శేఖర్ కూడా మెల్లగా దారి తీశాడు. ఎంత పొగరు! రాత్రి నా ఇంటికొచ్చి నాతో చెప్పకుండానే మాట్లాడకుండానే పోతాడా? ఎంత పొగరు! రామయ్య కళ్ళ నుండి అగ్నిజ్వాలలు ప్రజ్వలించాయి. రుక్మిణి నిస్సహాయంగా నిలబడి చూడసాగింది. మంగ నేత్రాలలో నీరు నిండటం చక్రధరం స్పష్టంగా గమనించాడు. వస్తామత్తయ్య, జాగ్రత్తగా చూడు, అవసరమైతే కబురు చెయ్యి అంటూ ఇక నీకేం పర్వాలేదు మోహిని, కుదురుగా పడుకో అన్నాడు. మోహిని కళ్ళొత్తి తల నిమిరి రామయ్య వైపు తిరస్కారంగా చూశాడు. ప్రాణావసాన సమయాలలో పట్టుదలలు కాదు మావయ్య ప్రధానం, రోగి దగ్గర అట్టే గొడవ చేయకు అంటూ వెళ్ళిపోయాడు. తేలుస్తాన్రా మీ ఒక్కొక్కడి అంతును, మీ కండ కావరాలు నా దగ్గర. నా మీద కక్ష కట్టినవాడు నా ఇంటికి వచ్చి వైద్యం చేయటమా? ఎంత అవమానం! ఈ ఆడ సన్యాసులు ఏడుపు మూలాన కానీ అలా వాగుతూనే ఉన్నాడు రామయ్య. అయితే శేఖరం గారు, మీరాకే నాకు చాలా విపరీత ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎలా వచ్చారు? హాస్పిటల్లో తీరిగ్గా కూర్చుని ప్రశ్నించాడు చక్రధరం. నవ్వాడు శేఖరం. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కు బదిలీ అయ్యాను. నాకు ఆశ్చర్యంగానే ఉంది. చూడగా దైవం మనను బుద్ధిపూర్వకంగానే దగ్గర చేస్తున్నాడు అనిపిస్తుంది. నిన్న సాయంత్రం అర్జునరెడ్డి ఆదరాబాదరా వస్తున్నాడు. నేను అప్పుడే హాస్పిటల్లో పని అయిపోయి వెళ్ళిపోతున్నాను. విషయం విని నేను తిరిగి లోపలికి వెళ్ళాను. నాకు తెలుసు అంత తేలిగ్గా అనుమతి దొరకదని. సర్జన్ ఒక పట్టాను ఒప్పుకోలేదు. నేను పరిస్థితులన్నీ వివరించి ఎంతగానో నచ్చజెప్తే కడక అంగీకరించాడు. సరే నీకు సాయంగా ఉంటాను, అదేగాక ఆపరేటర్స్ పాడవకుండా ఆ గతుకుల రోడ్డు గుండా రావాలి. ఎంతైనా అర్జున్కు అటువంటి జాగ్రత్తలు తెలియవేమోనని భయపడి నేనే జీపులో పదిలంగా పట్టు కూర్చున్నాను. చక్రధరం అవధులు మించిన ఆశ్చర్యానందపూర్వకంగా అతడి చేతిని చేతిలోకి తీసుకుని మౌనంగా ఉండిపోయాడు. అభిమానం వర్షించే కళ్ళతో అతన్ని చూస్తూ. అట్లా ఎంతసేపు ఉన్నారో కానీ చక్రి అంటూ శేషారెడ్డి రావటంతో మధుర ఆత్మీయ భావనాలోకం నుండి దిగివచ్చి రెడ్డి వైపు చూపులు తిప్పారు. మీకు భోజనాలు తెచ్చాను, రండి లోపలికి అన్నాడు క్యారియర్తో లోనికి నడుస్తూ రెడ్డి. భోజనం చేస్తూ అడిగాడు చక్రధరం. అమ్మ వందన ఏం చేస్తున్నారా అని. ఏం చేస్తే నీకెందుకు? ఇప్పటికి కావాల్సి వచ్చిందా వాళ్ళ అజ నీకు? విసుగ్గా కోపంగా ఉన్న రెడ్డి మొహం ఓసారి చూసి తల తిప్పేసుకున్నాడు చక్రధరం మాట్లాడకుండా. లోకాన్ని ఉద్ధరించే వాళ్లకు తన వాళ్ళు ఎప్పుడు గుర్తుండరనుకుంటానులే అన్నాడు తిరిగి శేషారెడ్డి స్వాగతంలాగా. అనే నేను అనుకుంటున్నాను. నిన్నటి నుంచి మా వాడు అజలేడు, మీరు గాని ఎరుగుదురా అని ఇప్పుడే ఇంతకుముందే నాగమణి గారు కబురు పంపారు అంటూనే చక్రధరం నవ్వాడు. కానీ ఈ ప్రతిహాస్యం రెడ్డిపై పనిచేయలేదు. గంభీరంగా కూర్చున్నాడు. వందన ఏమంటుంది అడిగాడు చక్రధరం. ఏమంటుందా? త్వరలో చచ్చిపోతానంటుంది. ఎందులోనూ పడిపోకుండా అయితే ఆపగలిగాను కానీ
నిన్నటి నుంచి వాటి వరకు తిండి కాదు కదా, పచ్చి మంచినీళ్ళైనా తాగించలేకపోయాను. మరి అమ్మ ఏం చేస్తోంది? అదిరిపడి అడిగాడు చక్రధరం. శేషారెడ్డి విసుగ్గా అన్నాడు. ఎందుకు ఈ చేతకాని ప్రశ్నలు? ఒక్కసారి నువ్వు స్వయంగా వెళితే సర్దుకుపోలా? చెప్పు దెబ్బలు కొట్టేవాడింటికి పిలవకుండానే వెళ్ళి వైద్యం చేయటానికి అభిమానం లేకపోయింది. వందన ఎప్పుడో ఏదో తెలుసో తెలియకో అన్న మాటను మాత్రం మర్చిపోలేకుండా ఉన్నావు కదూ. ఎంత తెలివైన వాడివి అంటూనే క్యారియర్ సర్దుకుని వెనక నుంచి చక్రధరం పిలుస్తున్నా వినిపించుకోకుండా విసవిస వెళ్ళిపోయాడు. అంతా వింటున్న శేఖర్ విషయాన్ని చూచాయిగా అర్థం చేసుకోగలిగాడు. నేనిక సెలవు తీసుకుంటాను, మీరు వెళ్ళిరండి. అయిన వాళ్ళ విషయంలో పంతాలు దేనికి అన్నాడు సానునయంగా సలహా ఇస్తున్నట్టు. పంతం కాదండి, తలుచుకుంటే వెళ్ళగలను, కానీ జరిగిన సంగతి ఇది అంటూ మాధవయ్య ఆశ్రమానికి నిప్పు పెట్టడం దగ్గర నుంచి జరిగిన విషయాలన్నీ వివరించాడు చక్రధరం. లోకాపవాదానికి వెరచి కానీ పట్టుదలలు ఏమీ లేవండి అన్నాడు ముగిస్తూ. సరే, ఇక ఎటు మీరు వివాహం చేసుకొని నిశ్చయించుకున్నారు కదా, మరి లోకాపవాదాల భయం మీకెందుకు? నిర్భయంగా ఇష్టానుసారం వర్తించండి అన్నాడు. మీకు ఈ విషయం పూర్తిగా తెలియదు శేఖర్ గారు. నేనొక్కడిని నిశ్చయించుకున్నంత మాత్రాన ప్రయోజనం ఏంటి? ఇంకా అనేక ఆటంకాలున్నాయి. ఇంతలో జీప్ రావడంతో సంభాషణ ఆగిపోయింది. విష్ యూ గుడ్ లక్ అంటూ గ్రామవాసులతో జాగ్రత్తగా మసలమని మరొకసారి హెచ్చరించి వెళ్ళిపోయాడు శేఖర్. తనపై వచ్చిన ఫిర్యాదుల విషయంలో అతడు చేసిన సహాయానికి కృతజ్ఞత తెలుపుతూ సాగనంపాడు చక్రధరం. ఆశ్రమానికి వెళ్ళటమా మానటమా అనే ద్వైధీభావాలతోనే సాయంత్రం వరకు గడిపేశాడు. సాయంత్రం ఒక నిశ్చయానికి వచ్చి ఒకసారి ఆశ్రమానికి వెళ్ళి తల్లిని వందనను చూసి రావాలనే ఉద్దేశంతో బయలుదేరాడు. అతడు అలా బయలుదేరగానే ఒక వ్యక్తి వచ్చి అతడి పాదాలు చుట్టేసుకున్నాడు. అలా, డాక్టర్ బాబు, నా బ్రతుకు నిలబెట్టు ద్వారా నీ కడుపును పుడతాను, నీకు మొక్కుతాను అన్నాడు. ఏమిటి? అతన్ని లేవదీశాడు చక్రధరం. మాట ఈ ద్వారా ముందు మీరు పెద్దోళ్ళు కలవాళ్ళు, మమ్మల్ని ఎన్ని బాధలైనా పెడతారు, అందరూ ఒకటై. చిన్నగా నవ్వాడు చక్రధరం. లేదు అన్నాడు తల అడ్డంగా ఊపి. తారతమ్మ భేదం లేకుండా పోయే ప్రాణాలకై, ప్రాణాలకు తెగించి పోరాటానికై ఇక్కడికి వచ్చాను. మీకోసమే నేను, అది నా బాధ్యత. చెప్పేమిటో? ఎవరికైనా జబ్బుగా ఉందా? మాట తప్పకు బాబు, వచ్చి నా కొడుకు ప్రాణాలు రక్షించు. స్పృహ లేకుండా ఉన్నాడు, రక్తాలు కారిపోతున్నాయి. ఏమైంది? పొలంలో కూలి పనికి వెళ్ళిన నా కూతుర్ని కరణం తమ్ముడు ఏదో అన్నాడట. అక్కడే ఉన్న నా కొడుకు చూస్తూ ఊరుకుంటాడా? మరి కూలికొచ్చినంత మాత్రాన నీచంగా మాట్లాడొద్దన్నాడట. దాంతో అతడికి కోపం వచ్చి చెట్టుకు కట్టి కొట్టించారట నా కొడుకుని. స్పృహ తప్పిపోయాడు బాబు, రక్తం మడుగులు కడుతుంది. వచ్చి నా కొడుకును బతికించు, నా ఇంటికి ఆడే దీపం. ఎంత దారుణం! క్షణకాలం నిర్ఘాంతపోయాడు. వెంటనే కర్తవ్యం స్ఫురించింది. ఇంకా నిల్చుంటావేం? వెళ్ళు, మరి తీసుకురా. నీ కొడుకుని ఇక్కడికే తీసుకొస్తే అవసరమైన మందులన్నీ వేసి కట్టుకడతాను చెప్పాడు. ఎలా బాబు? పర్వాలేదు, నలుగురు మోసుకురండి, త్వరగా వెళ్ళు అన్నాడు. చిత్తం బాబు, దండాలు బాబు అంటూనే పరిగెత్తాడు అతను. చక్రధరం, నర్సు, కాంపౌండరు త్వరగా మందులు, దూది, కట్టు వస్త్రాలు తయారు చేసుకోసాగారు. అంతలో కరణం ఇంటి నుండి దోతొచ్చాడు. డాక్టర్ గారు, మిమ్మల్ని కరణం గారు ఒకసారి రమ్మంటున్నారు అన్నాడు. ఆ పిలుపులోని అధికారానికి, అనూహ్యమైన ఆంతర్యానికి చక్రధరం విస్మయం చెందాడు. కోపము వచ్చింది. ఎందుకు? తీక్షణంగా ప్రశ్నించాడు. నాకు తెలవదండి, నించున్న పంటను రమ్మన్నారు. వెళ్ళి ఎందుకో కనుక్కునిరా. ఆ వార్తాహరుడు ఎప్పుడు వెళ్ళాడో ఎప్పుడు వచ్చాడో నిమిషాల మీద తిరిగి ప్రత్యక్షమయ్యాడు. మీతో అత్యవసరంగా మాట్లాడాలంట అన్నాడు. చక్రధరం ఆగ్రహం అవధులను అధిగమించింది. అతడికి తెలియకుండానే కంఠస్వరంలో కఠినత్వం నిండింది. మాట్లాడవలసి ఉంటే వారే రావాలి కానీ పిలిపించుకు మాట్లాడటానికి నేనేమీ వారి భృత్యుణ్ణి కానన్నానని చెప్పు అన్నాడు. ఆ వచ్చిన మనిషి ఆ కబురు పట్టుకుని తిరిగి వెళ్ళిపోయాడు. ఇటు దెబ్బలు తిని అచేతనావస్థలో ఉన్న ఆ వ్యక్తిని మోసుకొచ్చి చక్రధరం కాళ్ళపై పడేశారు. నువ్వే దిక్కంటూ గూడెం అందరూ వచ్చి పడ్డారు. చక్రధరం ఆజ్ఞతో జనమంతా సందడి మాని మౌనంగా నిలబడ్డారు. మరొక మనిషి సాయంతో దెబ్బలు తిన్న వ్యక్తిని బల్లపై పరుండ చేసి గాయాలు కడిగి కట్లు కట్టడంలో నిమగ్నమయ్యాడు చక్రధరం. కొద్దిసేపటికి మౌనంగా ఉన్న వాతావరణంలో కలకలం రేగటంతో తలెత్తి చూసిన చక్రధరం కట్టెదుటి నిలబడిన కరణాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయాడు.
రండి రండి, అలా కూర్చోండి, లేదు అలా పక్క గదిలో కూర్చోండి, ఈ పని అయిపోగానే వచ్చేస్తాను అన్నాడు. హూ! చేతికర్ర నేలకేసి కొట్టాడు కరణం. ఇంటికి రప్పించుకున్నదే కాక తర్వాత మాట్లాడతావా? చక్రధరం కోపం వ్యక్తం చేయలేదు. ఖాళీ లేక కానీ ఎవరొస్తేనే మీరు కూర్చోండి అన్నాడు. నేను కూర్చోటానికి రాలేదు, హుంకరించాడు కరణం. నేను కబురంపితే అంతకంటే ఈ కూలివాడు ముఖ్యుడయ్యాడా నీకు? వాడి ప్రాణమే గాని నా ఇంట్లో వైద్యం లెక్కలేదన్నమాట. నిప్పులు చెరుగుతున్న నేత్రాలతో ప్రశ్నించాడు కరణం. ఎవరైతేనేమిటి, ప్రాణం కదా ముఖ్యం. నా వృత్తి అదే కదా. తమరేదో మాట్లాడటానికి వచ్చారనుకున్నాను కానీ పోట్లాడటానికని అనుకోలేదు. మీ ఇంట్లో వైద్యం అవసరమైతే ఆ సంగతే కబురంపాలి కానీ మాట్లాడటానికి రమ్మని ఎందుకన్నారు? విసుగ్గా అన్నాడు. సరే, తర్కం అనవసరం, వెంటనే బయలుదేరు, అవతల చాలా కంగారుగా ఉంది. ఒక అరగంట ఆగండి. వీల్లేదు, ఈ కూలివాడు నీకు ముఖ్యుడయ్యాడా? నడు వెంటనే అన్నాడు కరణం. చక్రధరం బాబు, మాకు అన్యాయం చేయకు అంటూ పోగైన జనం కేకలు పెట్టసాగారు. చక్రధరం వారి వైపు తిరిగి, మీరేం కంగారు పడకండి అంటూ, కరణం గారు మీరు శాంతించాలి, ఎవరిదైనా ప్రాణమే, మీరు అలా అమర్యాదగా మాట్లాడటం బాగులేదు అన్నాడు. ఇంతకు వస్తావా రావా? క్షమించండి, ముందు ఇతడి విషయం పూర్తి కావాలి. ముందుగా ఇతనే కదా నా దగ్గరకు వచ్చాడు. ప్రాణం ప్రధానం కానీ అతని స్థాయి కాదు. బాగా ఆలోచించుకునే మాట్లాడుతున్నావా? చక్రధరం ఒకసారి తలెత్తి తీవ్రంగా చూశాడు కానీ సమాధానం ఇవ్వలేదు. నాతో విరోధం పాముతో చెలగాటం అని తెలుసుకో, హుంకరిస్తూ బెదిరించాడు కరణం. హేళనగా నిర్లక్ష్యంగా నవ్వాడు చక్రధరం. అప్పుడే లోపలికి ప్రవేశించిన శేషారెడ్డి అన్నాడు, అంతకంటే ఎక్కువగా తెలుసులేండి. పావుకైతే కూరల్లోనే ఉంటుంది విషం, కానీ మనకు మాత్రం. రెడ్డి, చక్రధరం శాంత గంభీర స్వరంతో పిలిచాడు. ఆయన ఏదో తొందరపడ్డాడని మనం కూడా ఎందుకు అన్నాడు. ఇదిగో చక్రి, నువ్వు ప్రతిదానికి ఇలాగే అని మమ్మల్ని కూరలు పీకిన పావుల్లా చేసేసావు. లేకుంటే వీళ్ళందరినీ చిటికలో దారిలో పెట్టను అన్నాడు రోషంతో రెడ్డి. అవును దొర, ఆజ్ఞ ఇవ్వండి. గూడెం జనాల్లో నుంచి 7-8 గంటలు వినవచ్చాయి. ఆపండిక. ఒక గర్జనతో వాళ్ళని అదిలిస్తూ కరణం వైపు తిరిగాడు చక్రధరం. చూడండి కరణం గారు, వాళ్ళేదో తెలివి తక్కువ వాళ్ళు, తెలియదు. ఈ పని కాగానే నేను వస్తాను, తమరు వెళ్ళండి అన్నాడు. కరణం ముఖం జేపురించింది. వాళ్లను నా మీద కుసిగొలిపి ఏమీ ఎరగనట్టే తియ్యగా మాట్లాడుతున్నావా చక్రధరం? నాతో ఎదురు నిలిచి ఈ ఊళ్ళో ప్రాక్టీస్ చేయగలవా? అటు నాతో కోర్టులో వైరం, ఇటు నా చేత దెబ్బలు తిన్నవాడికి వైద్యమా? నివ్వెరపై చూస్తూ నిల్చున్నాడు చక్రధరం. ఇప్పటికైనా మించిపోయింది లేదు, వాళ్ళని పంపేయి, లేకుంటే ఎన్ని తిప్పలైనా పెట్టగలను నిన్ను. వీళ్ళందరూ నీకు అండగా నిలుస్తారని ఆశిస్తున్నావేమో. ఏనుగు ముందు ఎన్ని చేమలైతే మాత్రం ఏ పాటి అన్నాడు. చక్రధరం ఓర్పంతా నశించిపోయింది. చేదరింపుగా చూశాడు కరణం వైపు. నా డిస్పెన్సరీలో నిలబడి నన్ను శాసించగల అధికారం మీకు ఎక్కడిది? నేనెవరికి వైద్యం చేయాలో ఎవరికి చెయ్యకూడదో నిర్ణయించవలసిన శ్రమ మీకు అక్కర్లేదు. మీ బెదిరింపులతో నన్ను లొంగదీయలేరు. పరమశత్రువునైనా ప్రాణాపాయ స్థితిలో పదిలంగా చూసుకోవలసిన డాక్టర్ని నేను. ఇక తమరు వెళ్ళొచ్చు. కుడి చేతి చూపుడు వేలుతో ద్వారం చూపాడు. సరే, చూస్తానదేమిటో, అన్నిటికీ సిద్ధంగా ఉండు సవాల్ చేస్తూ నిష్క్రమించాడు కరణం. దండాలు దొరా, మమ్మల్ని చల్లగా కాసావు దొరా అంటూ ఆ ప్రజలంతా చేతులెత్తి మొక్కారు. పొగడనక్కర్లేదు, నా పని నేను చేశాను, తీసుకువెళ్ళండి. ఇక ఇతడికేం పర్వాలేదు. రాగలిగితే రేపు తిరిగి తీసుకురండి, చూస్తాను. లేకపోతే నేనే వచ్చి చూస్తాను. చిత్తం దొరా, మీకు కష్టం కలిగించవు, మేమే వస్తాం. కనికరం ఉంచండి దొరా, మిమ్మల్ని ఆ భగవంతుడు చల్లగా చూడాల. నోటి నిండా దీవిస్తూ వెళ్ళిపోయారు వాళ్ళు. జరిగిన గొడవకంతకు వికలమైన హృదయాలతో మౌనంగా కూర్చుండిపోయారు చక్రధరం, రెడ్డి, కాంపౌండరు. ఇంతకీ కరణం ఇంట్లో జబ్బెవరికి? చాలాసేపటికి మెల్లగా ప్రశ్నించాడు చక్రధరం. ఏమో మరి అన్నాడు శేషారెడ్డి. జబ్బేమీ ఉండదండి, సమయానికి లేకుండా చేసి వీళ్లకు కట్టు కట్టకుండా చెయ్యాలని చూశాడు. బహుశా మీరు వెళ్తే ధనాశ కూడా చూపించి ఉండును అన్నాడు కాంపౌండర్. అంతేనంటావా? అంతేనండి, వాళ్ళ స్వభావాలను బట్టి అంతే అనుకోవాలి మరి. పాపం ఎవరికో జబ్బు, మనం వెళ్ళలేదని మాట వస్తుందేమో అన్నాడు చక్రధరం. పోరా, నీ మంచితనము నువ్వును విసుక్కున్నాడు శేషారెడ్డి. అంతగా రోగమైతే మరొక కబురు ఎలాగూ వస్తుంది, మనుషుల్ని చంపుకుంటారా?
నవ్వాడు చక్రధరం. మొన్న మావయ్యని చూసావుగా, వీళ్లకు ప్రాణాల కంటే పట్టుదలలే ప్రధానం అంటూ. అలా మాట్లాడుకుంటూ ఉండగానే పరమేశ్వరం ప్రవేశించాడు. 15వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.